దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ప్రత్యేకింపబడిన సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. దేవుడు మరి గడిచిన వారమంతా దేవుడు కాచి కాపాడి క్షేమాన్ని కలుగచేసి మరి ఈ రోజున మరి దేవుని సన్నిధిలో ఆరాధించే కృపను, యోగ్యతను, భాగ్యాన్ని అన్నిటిని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి దేవుని వాక్యము శక్తివంతమైనది, అవునా కదా? దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది. ఆమేన్. కృంగిపోయిన మనల్ని, బాధల్లో ఉన్న మనల్ని, మరి కష్టంలో శ్రమలలో ఉన్న మనల్ని, మరి తప్పిపోయిన మనల్ని అన్ని విషయాల్లో అన్నిట్లో వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, సరిచేస్తూ ఉంది. ఆమేన్. మరి ఈ సమయంలో అందరం కలిసి దేవుని మాటలు ధ్యానిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. తండ్రి మీకు స్తోత్రం. ప్రభ వాక్యమై ఉన్న దేవుడవయ్యా, ప్రభా ఇదిగోండి ఉదయకాల సమయంలో ఆయా వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి, అనేకమైన విషయాలను తెలియచేయండి. క్రైస్తవ జీవితాల్లో మేము ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఇలా అనేకమైన విషయాలు మాకు నేర్పిస్తూ అయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి మమ్మల్ని ఆయా ప్రతి విషయంలో నడిపిస్తూ రమ్మని మీ చేతులకు అప్పగిస్తాం. సంఘాన్ని రోజున బలపరచండి. నా నోటి నుండి వస్తున్న ప్రతి మాట మీ మాట ఉండును గాక. బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఈ సమయంలో అందరము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి జీసస్ హల్లెలూయా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రతి ఒక్కరము ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అలాగే 2వ వచనాన్ని కూడా చదువుదామా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 మరి వచనాల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనం చూసినట్లయితే మొదటి వచనంలో చక్కని మాట రాయబడింది. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని అని రాయబడింది. ఏంటంటే శరీరాలను ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఓకేనా? 2వ వచనంలో మనం చూసినట్లయితే లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోమని రాయబడి ఉంది. మరొక మాట కూడా, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని రాయబడి ఉంది. ఆమె అయితే ఈ వాక్యాన్ని బట్టి ఈ రోజున మన అంశం ఏంటి అంటే, నీ అవయములు ఎలా ఉండాలి? శరీరం అంటే ఏంటండి? శరీరం అంటే ఏమేమి వస్తాయి? అవయవాలు వస్తాయి, అంతేనా? శరీరంలో ఏమేమి ఉంటాయి చెప్పాలా? పని చేసేవి, యాక్టివ్గా పనిచేసేవి, రోజు పనిచేసేవి, కాళ్ళు, చేతులు కదా. ఇంకా నోరు, ఎక్కువగా నోరును బాగా ఉపయోగిస్తూ ఉంటాం, అవునా కదా? ఇంకేమి పనికొస్తుంది? ఎక్కువగా హృదయం కదా. ఈ శరీరంకి సంబంధించిన అవయవాలు ఏవైతే ఉన్నాయో దేవుడు అంటున్నారు, ఇదిగో దేవుని చిత్తాన్ని గ్రహించే వారిగా మనం ఉండాలి కదా. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని మాటను తీసుకొని ఈ రోజున ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన ప్రత్యేకింపబడిన మాటలు అనగా అంశము ఏంటి అంటే, నీ అవయములు ఎలా ఉండాలి? ఆమె చెప్పండి. అవయములు ఎలా ఉండాలి? ఎలా ఉన్నాయి అమ్మగారు? బాగానే ఉన్నాయి కదా అనొద్దు.
బాగానే ఉంటాయి చూడడానికి, కానీ రహస్యంగా చేసేవాడిని చేసేస్తూ ఉంటాం. అయితే క్రైస్తవులుగా మనము ఈ లోక సంబంధులుగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవుని సంబంధులుగా మనం ఉండాలి. దేవుని సంబంధులుగా మనం ఉండాలి అంటే ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఆయనకు సమర్పించే విధముగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. అందుకని ఈ రోజున అంశము నీ అవయవములు ఎలా ఉండాలి. పక్కన చెప్పాలి. ఈరోజు అంశం ఏంటి? ప్రతి ఒక్క అవయవం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఏ పని చేసినా దేవుడే గుర్తు రావాలి యేసు నామంలో. ఆమేన్. ఏ పని చేసినా ఎవరు గుర్తు రావాలి? దేవుని మాటలే గుర్తుకు రావాలి. ఏది చూస్తున్నా దేవుడే గుర్తు రావాలి. ఏది మాట్లాడుతున్నా దేవుడే గుర్తు రావాలి. చేతులతో ఏం చేసినా, కాళ్ళతో ఏమి చేసినా, ఎక్కడున్నా ఏ పని చేసినా దేవుని మాటలు మనల్ని తాకాలి. ఆమేన్. ఎందుకంటే వీటితోనే మనం మంచి పనులు చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. అవునా కదా? దీని ద్వారానే ప్రభుకి మహిమ కలుగుతుంది, దీని ద్వారానే ప్రభుకి అవమానం కలుగుతుంది. అవునా కదా? అందుకనే ఈ ఉదయకాల సమయంలో మొదటి అవయవము ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. హల్లెలూయా. 2 చేతులు పైకెద్దామా? ఎత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇప్పుడు చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఒక్క నిమిషం బ్రదర్, సౌండ్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గలవారు. చెప్పాలి, ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గలవారు. మొదటి అవయవము మన హృదయము. చెప్పండి, ఏంటండి? హృదయం. ఏంటండి? హృదయం. దేవుడు ఒక వాక్యంలో చెప్తున్నారు, అన్నిటికంటే మోసకరమైనది ఏంటి? హృదయమే. ఈ హృదయం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే దేవుని చూచే వ్యక్తులముగా మనం ఉండాలి. ఎంతమంది దేవుని చూడగలుగుతూ ఉన్నారు? ఈ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచే వారిగా ఉంటారు. అవునా? ఎవరు దేవుని చూస్తారు? చెప్పాలి, మళ్ళీ చెప్పండి. హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుని చూడగలుగుతారు సుమి. ఆమేన్. హృదయ శుద్ధిగా ఉన్నవారు మాత్రమే దేవుని మహిమను చూడగలుగుతారు, దేవుణ్ణి చూడగలుగుతూ ఉంటారు. ఆమేన్. చాలామంది చెప్తున్న విషయం ఏంటో తెలుసా? అమ్మ, ఎంతగా ప్రార్థన చేసినా నా మొర దేవుడు ఆలకించట్లే. ఏంటి? ఏం ఆలకించట్లే? దేవుడు నా మొర ఆలకించట్లే. నేను ఎక్కడున్నానో స్టిల్ నా పరిస్థితి అక్కడే ఉన్నది, నాలో ఏం మార్పు రావట్లేదు. ముందుగా మారాల్సింది ఎవరండి? దేవుడేం మారరు. దేవుడు కాన్స్టెంట్గా ఉంటారు. ఆయన యుగ యుగములు తరతరములు అలాగనే స్థిరముగా ఉండే దేవుడు. అయితే మనలో మార్పు రావాలి. మొదటిగా ఎక్కడ రావాలి? హృదయంలో మార్పు రావాలి. హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచేవారిగా ఉంటూ ఉంటారు. ఆమేన్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా? ఎలా ప్రార్థన చేస్తారు? చెప్పాలా? మనసులో అన్ని పెట్టుకొని, మనసులో అంత కుళ్ళు పెట్టుకొని, మనసులో అంత ద్వేషం పెట్టుకొని చాలామంది ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు ఎన్నటికీ వినరండి. ఆమేన్. చాలామంది పాపము చేసేది పాపం చేస్తూ ఉంటారు, నోటితో మాత్రము ఆదివారం రాగానే దేవుని స్తుతిస్తారు. అలా చాలామంది జీవితాలు ఉన్నాయి. అవునా కాదా? ఎంతమంది అవునంటారు? అవునా? బయట చేసేవన్నీ బయట చేసి లోనకు వచ్చిన తర్వాత, దేవా నీవే నా దిక్కయ్యా, నీవే నాకు ఆధారం, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నాకు ఈ పరిస్థితి ఉందయ్యా, నాకు ఇంత భయంకరమైన శోధన ఉందయ్యా, నువ్వు సహాయం చేయవా అంటే దేవుడు సహాయం చేయరు. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన ఈ మందిరము పైకప్పుకు కూడా చేరదు. ఎందుకంటే నీలో ఉండవలసిన అన్నీ ఉన్న తర్వాత నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తారు? అంతే కదా తల్లి? అవునా కదా? మన హృదయము శుద్ధిగా ఉన్నప్పుడే దేవుని మహిమను, అనగా నేరుగా మనము దేవుని చూచే వ్యక్తులముగా మనం ఉండగలుగుతాము. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలామందికి ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. చాలామందికి ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైవేట్ అంటే ఏంటి?
ఒంటరిగా ఉన్నప్పుడు ఉండే లైఫ్ ఒకలాగా ఉంటుంది. కొద్దిమంది పబ్లిక్ లైఫ్, జనాల మధ్యలో ఉన్నప్పుడు ఒక లైఫ్ ఉంటుంది. జనాల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు నీతిగా, నువ్వు సూపర్ అని ఇంకా అనిపించుకోవడానికి ఎన్నైనా చేస్తావు. ఎవరు చూస్తారు అవి? దేవుడు చూస్తారు. కానీ మనుషులను మభ్యపెట్టడానికి నువ్వెన్నెన్నో చేస్తూ ఉంటావు. అవునా కదా? అంటే బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు చాలామంది, ఇంట్లో ఒకలాగా ఉంటారు. ప్రైవేట్గా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, అందరి ముందు ఒకలాగా. చెప్పండి, అందరి ముందు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా. అందరి ముందు ఉన్నప్పుడు నీతులు భలే చెప్తారు కొద్దిమంది. ఇలా ఉండొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఇది కరెక్ట్ కాదు బ్రదర్ అని అంటూ ఉంటారు. అవునా? అవునా? చాలా దబాయిచ్చి మరి మాట్లాడతారు. అవతల వ్యక్తుల్ని మాట్లాడకుండానట్లుగా చేస్తూ మరీ ఎక్కువగా దబాయిచ్చి మాట్లాడతారు. కొద్దిమంది వీరిని చూసి అబ్బబ్బల్లే సూపర్ చెప్తున్నాడండి, ఈయన ఎంత భక్తిపరుడో, ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో అనుకునేటట్లుగా ఉంటాయి మాటలు. కానీ పబ్లిక్లో అలానే ఉంటారు. ప్రైవేట్ వచ్చే వరకు తెలిసిపోతుంది మన జాతకం అంతా. అవునా? అంతేనా? ఈ చెప్పేటోళ్ళన్నీ అన్నీ చేసేస్తూ ఉంటారు లోపల. 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఒంటరిగా నువ్వేం చేస్తున్నావో, నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వు ఏ పనులు చేస్తున్నావో, నువ్వు మాట్లాడింది ఒకటైతే నువ్వు చేసేది ఒకటి. అవునా? వీడు చెప్తా ఉంటారు, రే బాబు ఊరికేంటి అది నోట్లో వేసుకొని తినద్దు, నువ్వు మంచిగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అవునా? ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరు లేనప్పుడు తలుపులు వేసుకొని ఈయన చేసే పని ఏంటి? అదే. అంటే చెప్పడము చెయ్యడము, చెప్పడం ఒకలాగా చేయడం ఒకలాగా కాదు. బయట ఒకలాగా లోన కూడా అదేలాగా ఉండాలి. అర్థమవుతుందా? అది యథార్థత కలిగిన మనసు. ఆమేన్. బయట ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుందా? లేకపోతే నిద్ర వస్తుందా? నిద్ర ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకోవచ్చు కదా. అవునా కదా? చాలా సమయం ఉంది. వేస్ట్ ముచ్చట్లు, వేస్ట్ మాటలు ఇంట్లో మొత్తం అంతా చేసి మందిరానికి వచ్చి చాలామంది నిద్రపోతూ ఉంటారు. అప్పుడు అపవాది మంచిగా క్యాచ్ చేయవలసిన మాటలన్నీ అపవాది క్యాచ్ చేసేస్తూ ఉంటుంది. అపవాదికి మనం పడిపోవడమే ఇష్టం. అంతేనా? మనం వినకుండా మనం పాడైపోవడమే ఇష్టం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఆమేన్. చూడండి, అందుకనే మన జీవితాలు బయట అందరూ ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి, ఎవరు లేనప్పుడు ఒకేలాగా ఉండాలి. ఆమేన్. బయట అందరు ఉన్నప్పుడు నువ్వు టిప్ టాప్గా రెడీ అయిపోయి నువ్వు సూపర్ అనిపించుకోవడానికి నీ ప్రవర్తన అలా ఉండడానికి వీల్లేదు. ఆమేన్. నిన్ను ఎవరు చూస్తూ ఉన్నారు? మనుషులు చూసినప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు అనుకుంటా, కానీ దేవుని దృష్టిలో నువ్వు సరైన వాడవి కాదు. ఎందుకంటే నీ హృదయాన్ని దేవుడు చూస్తారు. జాగ్రత్త. ఆమేన్. ఆమేన్. అందుకనే మన హృదయం అంట చాలా చక్కగా ఉండాలి. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో, చెప్పండి, ఏం చేయాలి? ప్రవహింపజేయుమయ. మంచి జీవదారుల చెడ్డ జీవదారులు అంటారా? చెప్పాలి. మంచియేనా? చెప్పండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో
ప్రవహింపచేయుమయ. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకనే హృదయాన్ని మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా చూడాలి. ఆమెన్. మన హృదయం చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయం సరిగ్గా ఉన్నప్పుడే దేవుడు అంటున్నారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఆమెన్. నీ హృదయములో అన్నీ పెట్టుకొని చాలామంది ఏం చేస్తారంటే బయటికి మాత్రం భలే నవ్వుతారండి. బ్రదర్ బాగున్నారా, ప్రైజ్ ద లార్డ్. ఎట్లా అండి, ఎలా మాట్లాడతారు? బ్రదర్ బాగున్నారా. ఇప్పుడు సపోజ్ జగన్ బ్రదర్ ఉన్నారు అనుకోండి, జాన్ సురేష్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి జగన్ బ్రదర్ అన్నీ పెట్టేసుకొని జాన్ సురేష్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి జాన్ సురేష్ బ్రదర్ దగ్గర అంటే ఆ హృదయంలో అన్నీ పెట్టేసుకొని బ్రదర్ బాగున్నారా, మీరు సూపర్ బ్రదర్, మీరు ఎంత సూపరో తెలుసా, అంతేనా? కానీ హృదయంలో ఏముంది చెప్పండి? అబ్బా సూపర్ చెప్పారు ఈ మాట. కల్మషం ఉందంట. ఆమేన్. నిజంగానే కల్మషం లోపల ఆయన గురించి తప్పుగా నీ హృదయంలో ఉంది. కానీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి బ్రదర్ మీరు సూపర్ అండి అసలు కదా, ఇదిగో ఇదే ప్రభుకి ఇష్టం ఉండదు కదా. అంటే మన బయట లోన అంటే బయట నువ్వు ఎలా నవ్వుతూ ఉన్నావో, ఎలా పలకరిస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో నీ హృదయంలో కూడా అదే ఉండాలి. ఆమేన్. అప్పుడు ఏమవుతుందంటే ప్రభు మహిమపరచబడతారు. ఆమేన్, ఆమేన్. ప్రభుకి ఇష్టకరమైన వ్యక్తులముగా మనం ఉంటాం. అన్నీ పెట్టుకొని మనసులో అంత తిట్టుకుంటూ, మనసులో అంత ద్వేషాన్ని పెట్టుకొని, మనసులో అంత కుళ్ళు పెట్టుకొని, లేకపోతే పలానా ఇంట్లో అన్న ఉన్నాడు అనుకోండి, అన్న పైన ద్వేషం పెట్టుకుంటారు కొద్దిమంది, లేకపోతే తమ్ముడు పైన ద్వేషం పెట్టుకుంటారు. పైకి మాత్రం మా అన్న తెలుసా అంటారు, పైకి మాత్రం మా తమ్ముడు తెలుసా అంటారు, లేకపోతే మా చెల్లి తెలుసా అంటారు. కానీ వీరి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు బయటికి వెళ్ళి. అర్థమవుతుందా? అంటే అందరి ముందు మా అన్న అండి అంటారు, కానీ లోపల మాత్రం అలానే ఉంటుంది. పైకి మాత్రం మా తమ్ముడండి, కానీ లోపల మాత్రం అవునా అలానే ఉంటుంది. అలాంటి వారి జీవితాలు ఎన్నటికి కూడా వర్ధిల్లింపబడవు. వారిని ప్రభు అంటే వారి పట్ల దేవుని మహిమ ఉండదండి. ఆమేన్. దేవుని కృప ఉండదు. దేవుడు ఏవైతే వారి జీవితంలో ఏ కార్యాలైతే చేయాలనుకుంటున్నారో, ఇదిగో మనం ఉంటున్న విధానాన్ని బట్టి వాటిని అక్కడ వరకు క్లోజ్. అర్థమవుతుందా? ఎస్. అందుకనే మన హృదయం ఎలా ఉండాలి? వారు మోసం చేసినా ఎలా ఉండాలి? మనం మాత్రం సరిగ్గా ఉండాలి. ఎందుకంటే మన లెక్క అంటే మనకున్న లెక్క ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. పలానా వ్యక్తి నిన్ను మోసం చేయొచ్చు, పలానా వ్యక్తి నిన్ను అసహించుకోవచ్చు, పలానా వ్యక్తిని గురించి చెడ్డగా మాట్లాడచ్చు, లేకపోతే నీ మనసులో ఆయనకున్న మనసులో ఆయనకున్నవన్నీ పెట్టుకొని నీతో పైకి సరిగ్గానే మాట్లాడచ్చు. కానీ నువ్వెలా ఉండాలి? ఆయన నీచుడైనా, నిన్ను అనరాని మాటలన్నా, లేకపోతే నీ గురించి తప్పుగా మాట్లాడినా, నీ గురించి ఇంకా ఏదైనా చేసినా, నీ కుటుంబాన్ని ఎలా అయినా చూసినా నీవు మాత్రం ప్లెయిన్ హార్ట్తోనే చూడాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? అదే జీవితం, అదే క్రైస్తవ జీవితం. దేవుడు అందరి జీవితాలు అలా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకనే ఒకవేళ మనసులు సరిగ్గా లేకపోతే ఆ మనసులు శుద్ధిపరచుకునే బాధ్యత మనదే. దేవా నా కుటుంబం అంటే నా హృదయంలోనికి రండయ్యా అని ప్రార్థన చేయడం కాదు. ముందు ఏం చేయాలా? మురికి ఉన్నది తీసుకొని అప్పుడు దేవ రండయ్యా అనాలి. అంతేనా? అంత పాపం, అంత ద్వేషం, అంత భయంకరమైన పరిస్థితులు అన్నీ కూడా నీ హృదయంలో పెట్టుకొని దేవాను ఆహ్వానిస్తే దేవుడు రాడండి. అర్థమవుతుంది? అన్నిటినీ కూడా, అన్ని విషయాల్లో కూడా మనము హృదయ శుద్ధి కలిగి ఉండాలి. శుద్ధిగా ఉన్నప్పుడే ప్రభు నామము మహిమపరచబడుతుంది. అలాంటి వారు దేవుని చూచే వ్యక్తులుగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంతమంది రోజు పూటకి మీ ఇల్లు ఊడ్చుకుంటారు? పూట కూర్చుకుంటారా? చాలామంది వారాన్ని కూర్చుకునేటోళ్ళు ఉన్నారా? అట్లా కూడా ఉన్నారు, చెప్పలేవు. అంతేనా?
ఉదయం సాయంత్రం మధ్యాహ్నం బాగా ఇంటిని క్లీన్గా నీట్గా పెట్టుకునేవారు మీ చేతులు చూపించండి. వెరీ గుడ్. కొద్దిమంది డెడ్ ఆపోజిట్ ఉంటారు, కానీ ఇంట్లో ఎవరో ఒకరు నీట్గా ఉంటారు. అర్థమవుతుందా? ఒకవేళ భార్య అయినా ఉండొచ్చు, భర్త అయినా ఉండొచ్చు. భార్య ఒకవేళ నీట్గా పెట్టకపోతే వెంటనే భర్త ఏమంటారే, ఏంటిదంతా నీట్గా పెట్టాలి కదా అని ఆయన సరి చేస్తారు, లేకపోతే భార్య నీట్గా సరి చేస్తూ ఉంటుంది. మొత్తానికైతే ఏం చేస్తారు, నీట్గా పెట్టుకుంటారు. అవునా అవునా కాదా? నీట్గా ఉండేటట్టు చూసుకుంటాం. ఇదిగో ఇంట్లో నివసించే ఇంటికే ఇంత ప్రాధాన్యత ఇస్తే ఇది దేవుని ఆలయం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? దీన్ని ఇంకా ఎంత శుభ్రంగా లేకపోతే ఎలా శుద్ధిగా ఉంచుకోవాలి. ఆమేన్. ఏ లోపం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ భయంకరమైన లోపం ఉన్నా ఆ లోపాన్ని మనము ప్రతి పూట తుడుచుకునే వ్యక్తులముగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ప్రభు ఆహ్వానించబడతారు. ఆమేన్. ప్రభు మహిమను మనం నేరుగా చూడగలుగుతాము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈ మాట పక్కన వారికి చెప్పండి, చెప్పాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ప్రజెంట్లో ఉన్నవారు చెప్పండి, ప్రజెంట్, ఆన్ ప్రజెంట్. చాలామంది బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్లో ఉంటుంది. వారు దేవుని చూస్తారు. ఆమేన్. అంత ఏం చేయాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటి అవయవం ఏంటండి? హృదయం. ఆమేన్. రెండవ దానికి వెళ్దాం. రెండో అవయవము, మన అవయవాలు ఎలా ఉండాలి అనగా, ఇక్కడ రోమా పత్రికలో 12వ అధ్యాయంలో చక్కని మాటను చూసాం కదా. మన శరీరము ఎవరికి సమర్పించాలి చెప్పాలి. మన హృదయము ఎవరికి సమర్పించాలి బ్రదర్? దేవునికి. ఆమేన్. అదే మాట రాయబడి ఉంది కదా, చూడండి. ఎస్. మీ శరీరము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మొదటి ఏంటిది? శరీరం, హృదయం. హృదయం ఏంటండి? అయిపోయింది. శరీరంలో మొదటి అవయవం హృదయం. ఓకేనా? రెండవది చూద్దామా? 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. కావున 2వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. చాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే చేతుల గురించి మనం చూడగలుగుతున్నాం. ఏంటండి? చేతులు. మన చేతులు ఎలా ఉండాలి అంటే, చూడండి, పవిత్రమైన చేతులెత్తి. ఏంటండి అంటే ఈ చేతుల్లో ఏముండాలి? పవిత్రత. చెప్పాలి. ఈ చేతుల్లో ఏముండాలి? పవిత్రత. చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పాలి. చేతుల్లో ఏముండాలి? పవిత్రత. ఆమేన్. ఈ చేతుల్లో పవిత్రత ఉండాలి. ఈ చేతులు, ఈ పవిత్రమైన చేతులెత్తి ప్రభుని స్తుతించేటట్టుగా ఈ చేతులు ఉపయోగపడాలి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ అవయవము చేతులు. చేతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. కరోనా సమయంలో ఎంతమంది మీ చేతుల్ని దాచుకున్నారు? చేతులు దాచుకున్నారు. మీకు కూడా తెలుసా, కరెన్సీ కూడా, డబ్బు, ఈ ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నోట్స్తో కూడా, అంటే ఈ చేతులతో మనం డబ్బుల్ని ముట్టుకొని ఈ డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇచ్చినా దాంతో కూడా ఏం స్ప్రెడ్ అయిపోయేది చెప్పాలి. దేవుడు భలే చేశారు కదా. అయ్యిందా అవ్వలేదా? ఎంతమందికి ఈ విషయం తెలుసు? అంటే ఆ సమయంలో డబ్బులు ఇస్తున్నా కూడా డబ్బులు తీసుకోలేని పరిస్థితులు. శానిటైజర్ వేసి ఇచ్చేవారు. అవునా కదా? అంటే దాంట్లో ఏముంది అంటే, ఏముందండి? వైరస్ ఉంది. అర్థమవుతుందా? ఏముంది?
వైరస్ ఉంది. దేవుడు కొన్ని ఆయన వాంటెడ్లీ అనుమతిస్తారు మన జీవితంలో. కొద్దిమంది అంటారు, కరోనా వస్తున్న విషయం మీకు తెలీదా? దేవుడు ఇంకెన్నో సంభవిస్తున్నాయని ఆల్రెడీ ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి మనం. కరోనా ఏంటి, దానికంటే తాత వస్తుంది రేపటి రోజున, అవునా కదా? కానీ అన్నిటికీ సిద్ధపడాలి. ఎందుకు కొన్ని దేవుడు అనుమతిస్తారంటే మన జీవితాలు మారడం కొరకు. ఆమేన్. మన జీవితాల్లో మార్పు రావడం కొరకు. పాడైపోయిన మన జీవితాలు, కుళ్ళు కుతంత్రాలు ఇట్లా కొన్ని ఉంటాయి కదా, వాటిలలో మనం మారడం కొరకు, మనకు కొన్ని విషయాలను దేవుడు నేర్పడం కొరకే అలాంటి తీసుకుని వస్తారు. కరోనా ఉన్నంత వరకు మనుషులు గజ వణికారు, అవునా బాబోయ్, అవునా? ఎలా వణికారంటే అప్పుడు అర్థమైంది జీవితం విలువ. అప్పుడు అర్థమైంది ప్రజలకి బ్రతుకంటే ఎంత, దానికున్న విలువ అప్పుడు అర్థమైంది. ప్రాణంకున్న విలువ అర్థమైంది. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు చాలామంది, అవునా? అప్పుడు భయం, వణుకు పుట్టింది చాలామందికి. కరోనా పోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్, అవునా? చాలామంది పక్కవారి పైన కోపం ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు, ద్వేషం ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు, ఇంకా కొన్ని పెంచుకుంటూ ఉంటారు. దాని ద్వారా చూడండి, అంటే ఈరోజు మనము మంచిగా ఉంటే, ఈరోజు రాత్రికాల సమయంలో మనం నిద్రిస్తాం, తెల్లారి మనం లేస్తామో మంచం మీద నుంచి లేవమో కూడా మనకు తెలియదు. అలాంటి బ్రతుకులు, అవునా? ఈ చిన్న జీవితంలో ఎన్నో విషయాల్లో, ఎన్నో దాంట్లో దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటే, నువ్వు ఆ జీవితాన్ని, నీకున్న అన్నిటినీ కలుషితం చేసుకుంటున్నావు, అవునా కదా? అలాంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీలు లేదండి. చూడండి, కరోనా సమయంలో అన్నిటిపైన దేవుడు ఎలా చేశారంటే నోటితో మాట్లాడడం ఆపేశారు, అవునా? చేతుల్ని కూడా ఏం చేశారండి? చేతులకి కూడా, నోటికి, ఇంకా కాళ్ళకి, ఇంకా చూపుకి భలే ఇచ్చారు, ముక్కుకి, అవునా? అన్ని విషయంలో అప్పుడు శ్రద్ధ తీసుకున్నాం, జాగ్రత్తలు తీసుకున్నాం, అవునా? అది వచ్చినప్పుడు కాదు. చూడండి, మన జీవితంలో మనం ప్రతిరోజు క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉండగా అన్ని విషయాల్లో మనం సిలువ వేయబడి అద్భుతమైన రీతిలో మంచి నూతనమైన జీవితాన్ని మనం జీవించాలండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మన కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. మనం ఏంటంటే మనకున్న ప్రతిదీ మనం ఏం చేయాలి? మనకి ఏ విషయంలో ఏ బలహీనతలు ఉంటే వాటిని సిలువేసేయాలి. ఆమేన్. నూతనంగా జీవించడం మనం ప్రారంభించినప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. చేతులతో చాలామంది పాపాలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? పాపం, అవునా కదా? చేతులతో చాలామంది పాపము చేస్తూ ఉన్నారు. ఈ చేతులతో ఎంతోమందిని చంపేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, అవునా కదా? ఈ చేతులతో చాలా విషయాలలో, అంటే డబ్బు సంపాదించే విషయంలో చాలామంది ఈ చేతులు చాలా చక్కగా ఉపయోగిస్తూ ఉంటారు. దేవుడు ఏదైతే వద్దు అంటున్నారో ఆ పనులే చేస్తూ ఏం చేస్తున్నామండి? జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు చాలామంది, అవునా? చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ఈ చేతులతో చేయరాని తప్పులు చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నారంటే ఈ పవిత్రమైన చేతులెత్తి మనం ప్రార్థించే వారిగా ఉండాలి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతులతో చేయవలసినవన్నీ చేస్తున్నారేమో, చాలా జాగ్రత్త, అవునా? ఈ చేతులు దేని కొరకు ఉపయోగిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చేతులు మంచి పనులకు ఉపయోగిస్తున్నారో, ఈ చేతులు చెడ్డ పనులకు ఉపయోగిస్తున్నారో తెలుసు, అవునా? ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా తెలీదా? చాలామందికి తెలుసు. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షిని పట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. మనం చేసేది తప్ప, చేసేది రైటా? ఎవరు చెప్తారు? ఈ మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది, నువ్వు చేస్తుంది తప్పు, అవునా? చాలామంది యవనస్తుల మధ్యలో, చాలామంది పెద్దవారి మధ్యలో చాలా చెడ్డ వాటికి ఈ చేతులు ఉపయోగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమందిగా ఉన్నారు. అందుకనే చాలా జాగ్రత్త చేతుల విషయంలో. మొదటిగా హృదయం విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు. రెండవ అవయవం ఏంటండి?
చేతులు. ఈ చేతులు అనవసరమైన వాటికి కాదు, మంచి వాటికి ఉపయోగించే వారిగా ఉండాలి. ఆమేన్. ఈ చేతులు ఒకరికి పెట్టడానికి ఉపయోగించాలి. ఆమేన్. ఒకరికి మంచి చేయడానికి ఉపయోగించాలి. ఈ చేతులు ఒకరికి హాని చేయకూడదు, కానీ ఒకరికి మేలు చేసే విధంగా ఈ చేతులు ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఒకరికి సహాయము చేసే చేతులుగా ఈ చేతులు ఉండాలి. ఆమేన్. ఒకరిని నడిపించే విధముగా ఈ చేతులు ఉపయోగించబడాలి. ఆమేన్. ఈ చేతులు ప్రాముఖ్యంగా ప్రభుని స్తుతించడానికి ఉపయోగించే చేతులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దగ్గరలో ఉన్న టేకులపల్లి అవతల ఒక ఊరిలో ఒక సహోదరి ఏం చేసిందంటే, ఆమెకి భయంకరమైన ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఎవరితో అంటే యవనస్తుడితో ఉంది. ఈ విషయం చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈమె ఏం చేసిందంటే, ఎలా అయినా భర్తను చంపేయాలి అనే ఆలోచన ఆమెకు కలిగింది. ఎందుకంటే ఆమెకి ఈ భర్త అడ్డుగా మారిపోయాడు. ఎవరు మారిపోయారు? భర్త అడ్డుగా మారిపోయారు. ఎవరైతే ఈమె సన్నిహితంగా మరి ఈ సంబంధం పెట్టుకుందో, ఈ చెడ్డ సంబంధం పెట్టుకుందో ఆ స్త్రీ, ఆ వ్యక్తితో, ఆ యంగ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయితో ఈ పెద్ద ఏజ్లో ఉన్న ఈమె సంబంధం పెట్టుకొని చక్కని మంచి వివాహం చేసుకొని మంచి ఇద్దరు చక్కని బిడ్డలు కన్న తర్వాత ఇలాంటి బుద్ధి మనసు ఏమి చేసింది తెలుసా? వారి జీవితాన్ని నాశనం చేసిందండి. అందుకనే మన మనసు జాగ్రత్తగా ఉండాలని దేవుడు మొదటిగా చెప్పారు. రెండవది మన చేతులు పవిత్రంగా ఉండాలని దేవుడు చెప్తున్నారు. ఆమేన్. ఈమె ఏం చేసిందంటే, ఎవరైతే ఇంజనీరింగ్ అంటే సంబంధం పెట్టుకున్న ఈ యవనస్తుడు ఉన్నాడో, ఆ ఇంజనీరింగ్ చదువుతున్న యవనస్తుడు, అతనితో సంబంధం పెట్టుకొని భర్తను ఆమె చేతులతో ప్లాన్ చేసి చంపేసిందండి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో తెలుసా? ఏం చేసింది చెప్పాలి? ఏం చేసింది బ్రదర్? కయ్యోను హేబేలు చంపేశారు కదా. ఏం జరిగింది చెప్పండి మీరు? హేబేలు రక్తం భూమిలోంచి మొరపెడుతుంది. భూమిలో నుండి మొరపెడుతుంది. ఎవరికి మొరపెడుతుంది? దేవుడికి. దేవునికి మొరపెడుతుంది. ఎవరు చంపారు? అన్నయ్య. అవునా కదా? ఎలా చంపాడు? తన చేతితో, ఆయనకున్న ఆ భయంకరమైన మనసుతో చంపాడు. కానీ మనం చచ్చిపోయిన ఆ రక్తం ఉంటుంది చూడు, ఆ రక్తము ప్రభువుకి మొరపెడుతుందంట. అందుకని ఈ చేతులతో చేయవలసిన పనులు చెడ్డ పనులుగా ఉండద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ విషయం మాకు ఎలా తెలిసిందంటే, మన ఆశ్రమంలో చాలా కేసెస్ పోలీస్ వాళ్ళు టేకప్ చేసిన కేసెస్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇలాంటి స్త్రీలకు సంబంధించిన, చిన్నపిల్లలకి సంబంధించిన కౌన్సిలింగ్స్ ఇవ్వడానికి వాటికి ఒక రోజున ఆ సమయంలోనే డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. పోలీస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎస్ఐ గారు చెప్తున్నారు, సార్ ఇలా మొన్న రీసెంట్గా జరిగిన దాంట్లో మరి ఆమెకు బెయిల్ వచ్చింది. ఇన్ని రోజులు ఎక్కడుంది? జైల్లో ఉంది. ఇప్పుడు ఆమెకు బెయిల్ వచ్చింది. పిల్లలు ఇద్దరు కూడా అనాథలు అయిపోయారు. ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఊర్లో ఉన్న వాళ్ళు ఉండనివ్వట్లేదు. ప్లీజ్ మీరు ఈ టైంలో ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ మన ఆశ్రమంలో పెట్టుకోగలుగుతారా? ఆమె కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారా? ఏమని కౌన్సిలింగ్ ఇవ్వాలండి? మొత్తం అంతా అయిపోయిన తర్వాత సొంత భర్తను చంపేసింది. అవునా? చేతులతో, అన్నం పెట్టాల్సిన చేతులతో, ఆయన బాగోగులు చూసుకోవాల్సిన చేతులతో, ఆయనకు మంచి చేయవలసిన చేతులతో ఆమె ఏం చేసిందండి? అతన్నే చంపేసింది. అవునా కాదా? ఈ పాపము ఎవరు చూశారు చెప్పండి? ఒకానొక రోజున ఖచ్చితంగా బట్టబయలు అవ్వాల్సిందే. ఆమె ఏదో ఒకటి చేద్దాము, పర్లేదులే, పాపాన్ని కప్పిపుచ్చేద్దాము అని అనుకుంది. కానీ ఆమె చేతులతో చేసిన ఆ రహస్యమైన పనులు, ఆ హృదయంతో ఉన్న, అంటే ఆ చెడ్డ హృదయంతో కలిగి ఉన్న ఆ ఆలోచనలు ఎవరు చూశారు
చెప్పాలి, ఎవరు చూశారండి? దేవుడు చూశారు. అందుకనే ఒకానొక రోజున ఖచ్చితంగా మనము చేసిన పనులు, రహస్యమైన పనులు, మన హృదయంలో ఉంచుకున్నాం ఉన్నాయి, మన చేతులతో చేసినవి ఖచ్చితంగా బట్ట బయలు అవ్వాల్సిందే. ఈ రోజున మనం చూసినట్లయితే భర్త చనిపోయి పిల్లలు అనాథులు అయిపోయి ఆమె ఎక్కడో ఉండి ఇదంతా ఏంటండి? అవునా కాదా? అందుకనే మన చేతులు మంచి వాటి కొరకు ఉపయోగపడాలి, కానీ చెడ్డ వాటి కొరకు కాదు. నీ భర్తకు నువ్వు మేలు చేయాలి, నీ బిడ్డల్ని చూసుకునే విషయంలో నువ్వు నీ చేతులు ఉపయోగపడాలి, లేకపోతే ఇతరులకు సహాయం చేసే వాటికి నీ చేతులు ఉపయోగపడాలి, కానీ చెడ్డ వాటికి నీ చేతులు కాదు. ఆమేన్. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈ పవిత్రమైన చేతులు ప్రభుని స్తుతించేటట్టుగా ఉపయోగించాలి. ఆమేన్. ఎంతమంది మీ బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, ఇతరుల కొరకు మీ చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు? చేతులు చూపించండి. చేస్తున్నారా? ఎంతసేపు చేస్తున్నారు? చెప్పాలి, ఎంతసేపు చేస్తున్నారు? చెప్పాలి. 10 నిమిషాలు చేస్తున్నారా? ఎంతమంది మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? చేతులు చూపించాలి. చాలా సంతోషం సిస్టర్. చెప్పాలి. భర్తలు ఎంతమంది చేస్తున్నారు? అమ్మగారు మాకు ఎక్కడ టైం ఉందండి, చేతులెత్తి ప్రార్థన చేసే టైం ఉందంటారా మాకు? ఏంటండి తినడానికే టైం ఉండట్లేదు, చేతులెత్తి ప్రార్థన మేము ఎక్కడ చేయాలి? మా ఆవిడ చేస్తుంది, ఆమె చేస్తుందిలే, చాలే. ఏంటండి కొద్దిమంది మా సార్ చేస్తున్నారమ్మా, పర్లేదు, ఆయన చేస్తే నేను చేసినట్టే, ఆయన తింటే మనం తిన్నట్టేనా? చెప్పాలి, అవునా కదా? ఎంతమంది మీ కుటుంబాల కొరకు, చాలామంది నవ్వుతున్నారు, ఎంతమంది మీ కుటుంబాల కొరకు చేతులెత్తి ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు? మిగతా చేతులేంటో, మిగతా చేతులేంటి? స్త్రీలు ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? కుటుంబాల కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ప్రార్థన చేయండి. చేతులెత్తి, ఈ పవిత్రమైన చేతులెత్తి ప్రభుని స్తుతించేటట్టుగా మన చేతులు ఉండాలి. హల్లెలూయా. ఈ చేతులు మంచి పనులకు ఉపయోగించాలి, ఈ చేతులు ప్రభుని స్తుతించడానికి ఉపయోగించాలి. ఆమెన్. ప్రార్థించడానికి ఉపయోగపడాలి, కానీ అనవసరమైన రీతిలో ఈ చేతులు ఉపయోగపడ్డాయా, జీవితం సర్వనాశనం. అందుకనే మన హృదయాన్ని కావచ్చు, మన చేతులను కావచ్చు, దేవునికి ఏం చేయాలి? సమర్పించేసేయాలి. ఆమేన్. ఈ హృదయం మొదటిగా ఎవరికి సమర్పించాలా? దేవునికి, ప్రభుకి. రెండవది చేతులు, చెప్పాలి, దేవునికి. ఆమేన్. మూడవదిగా 40వ కీర్తనలో 2వ వచనం. నలభై కీర్తనలో 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మూడవ అవయవం, మొదటి అవయవం ఏంటండి? హృదయం, సరేనా? రెండవ అవయవం ఏంటండి? ఏంటండి? చేతులు. మూడవ అవయవం పాదాలు. చాలామంది పాదాలు ఎక్కడెక్కడో వేస్తూ ఉంటారు. అవి గుంటలో పడుతున్నాయా, లేకపోతే ఏమంటారు, లేకపోతే ఎక్కడైనా తొలగిపోతున్నామా, పాదాలు వేసి పడిపోతాం. కొద్దిమంది అన్ఎక్స్పెక్టెడ్గా నడుస్తే ఏం చేస్తారంటే పడిపోతూ ఉంటారు. ఎందుకంటే అడుగు వేయవలసిన చోటన అడుగు వేయకపోతే ఖచ్చితంగా పడిపోవాల్సిందే. అవునా కదా? అడుగు ఎక్కడ వేయాలి? కరెక్ట్ దానిపైన వేయాలి. అందుకనే దేవుడు అంటున్నారు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అని ఇక్కడ రాయబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనము మన పరిస్థితులు
బాలేనప్పుడు, మనం పడిపోతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసి మనల్ని పైకి లేవనెత్తారు. అయితే మనము ఎలా నడుచుకోవాలంటే ఈ రోజున ప్రత్యేకంగా దేవుడు మన పాదాల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ రాయబడిన వచనము ప్రకారము మనము బండ మీద నిలబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? బండ మీద నిలబడే వారిగా ఉండాలి. చాలామంది క్రైస్తవ జీవితంలో సగం అటు సగం ఇటు నిలబడుతూ ఉంటారు. నచ్చినప్పుడు మందిరానికి వస్తారు, నచ్చినప్పుడు మందిరాన్ని మానేస్తారు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? నచ్చినప్పుడు మందిరానికి వచ్చేవారు చేతులు చూపిస్తారా? నచ్చినప్పుడు మందిరానికి ఆగిపోయిన వారు చేతులు చూపించగలుగుతారా? చూపించలేరు. ఎందుకంటే అమ్మో చూపిస్తే ఎట్లా కదా. బాగా నచ్చినప్పుడు మందిరానికి వచ్చి, బాగా కష్టం వచ్చినప్పుడు మందిరానికి ఆగిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మనం ఉంటే సరైన దాంట్లో ఉండాలి, కానీ ఏంటి మన కాలు అటు కానీ ఇటు కానీ వేస్తూ మనం ముందుకు వెళ్తే పడిపోయేది ఎవరండి? మనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టం ఉన్నప్పుడు మందిరానికి వచ్చి, కష్టం వచ్చినప్పుడు మందిరానికి ఆగిపోయిన వ్యక్తులు ఎంతోమంది. చాలామంది మనుషులను చూసి ఆగిపోతూ ఉంటారు. ఎంతమంది ఉన్నారు అట్లా? మనుషులను చూసి ఆగిపోయినారు. ఉన్నారా సిస్టర్? ఆగిపోయారా? మనుషుల్ని చూసి కాదు మందిరానికి ఆగిపోయేది. మనుషుల నీకు పెట్టేది చెప్పండి సిస్టర్. మనుషులు పెడుతున్నారా? మనుషులు సహాయం చేస్తున్నారా? ఈ మందిరానికి ఎందుకు వస్తున్నావు? మనుషుల కొరకు వస్తున్నావా, దేవుని కొరకు వస్తున్నావా? చెప్పాలా? మనుషుల కోసం ఆగిపోయిన వాళ్ళు చెప్పాలా? ఒకసారిగా పైన ఒక్కొక్కసారి కూడా ఆగిపోతూ ఉంటారు. అవునా? ఇగో ఈయన వస్తే నేను రాను, అంతే. ఈయన ఉంటే చెప్పాలి నేను రాను. ఇంకో ఈ పలానా వ్యక్తి ఇక్కడ ఉంటే నేను ఆ చోట ఉండను. అరే ఈ చిన్న చిన్నయే దేవుడు గమనిస్తూ ఉంటాడు మనలో. అవునా కదా? ఈ చిన్న చిన్నయే చాలా పెద్ద పొరపాట్లు జీవితాన్ని నాశనం చేస్తుంది. మీకు కూడా తెలుసా? ఇంత గ్లాసుడు పాలున్నాయి అనుకోండి, అర్థమవుతుందా? చిన్న విషపు చుక్క వేయండి, ఏమవుతుంది? విషపు చుక్క ఎందుకండి? మురికి వాటర్ ఒక డ్రాప్ వేయండి, ఏమవుతుంది? అదే రానివ్వద్దు మన హృదయంలోనికి. గట్టిగా చప్పట్లు కొడదామా? అవే రానివ్వద్దు. ఆ చిన్న చుక్కలు, ఆ మచ్చలు, ఆ డాట్స్ ఉన్నాయి చూడండి, అవే మన హృదయంలోనికి, మన జీవితాలలోనికి అవే రానివ్వద్దు అని దేవుడు అంటున్నారు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక తెల్ల పేపర్ తీసుకొని ఒక చిన్న డాట్ని పెట్టండి. తెల్ల పేపర్ని చూస్తారా, డాట్ని చూస్తారా? అంతేనా? ఆ మచ్చను మాత్రమే చూస్తారు. ఏంటి అంటే అది ఉంది కదా, దేవుడు కూడా అదే అంటున్నారు, అది ఉంది కదా అదే తీసేసుకో అంటున్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో మందిరానికి వచ్చేటప్పుడు నీవు మనుషులను చూసి ఆగిపోవద్దు. అప్పుడు ఏమవుతుందంటే నీ కాలు ఎక్కడ ఉంటుంది? గుంటలో పడిపోయిద్ది. గుంటలో పడ్డ తర్వాత సర్వం అంతా కోల్పోయిన తర్వాత చాలామంది, దేవా నీవే నా దిక్కయ్యా, నీవే నన్ను కాపాడయ్యా. అప్పుడు దేవుడు గుర్తొస్తారు చాలామందికి. ఎందుకు రావట్లేదమ్మా మందిరానికంటే, ఇదిగో పలానా వాళ్ళ వల్ల నేను రావట్లేదు, లేకపోతే వాళ్ళు ఆగిపోయారు కాబట్టి నేను కూడా ఆగిపోయాను. అది కాదు మన విశ్వాస జీవితం, అది కాదు మన ప్రార్థన జీవితం. మనుషులను బట్టి మందిరాలకు ఆగిపోయే వ్యక్తులుగా ఉండద్దు. ఇదిగో నీ కాలు ఎక్కడ మోపాలి? బండ పైన మోపాలి. ఆ బండ ఏంటో తెలుసా? క్రీస్తు అనే బండ పైన మోపాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రార్థన, విశ్వాసము, క్రీస్తు అనే బండ మీద మన కాళ్ళు ఎప్పుడు కూడా స్థిరముగా ఉండాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ కాళ్ళని ఎక్కడెక్కడికో నడిపిస్తూ ఉంటారు. అవునా? చాలామంది దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు, కానీ చాలామంది ఎవరో ఏదో కడతారంట, అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఎక్కడ? వారి జాతకం వారికే తెలీదు. అవునా కదా? వారి జాతకం. చాలామంది వెళ్ళేసి చేతులు చూపిస్తూ ఉంటారు. చాలామంది కాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉండరాని చోట్ల, అంటే కాలు మోపని, ఒక క్రైస్తవుడు కాలు మోపని చోటున క్రైస్తవుడుగా ఉండి ఈ కాళ్ళను ఎక్కడ మోపుతారు? ఆ స్థలంలో మోపి ఈ చేతులను,
అన్నిటినీ ఎక్కడికి ఇస్తారు? వాళ్ళకి ఇచ్చి బాగు చేయమంటారు. బాగు చేస్తారా అండి? చెప్పండి. వారి చరిత్ర వాళ్ళకే తెలీదు, వాళ్ళ జాతకం వాళ్ళకే తెలియదు, మనకేం చెప్తారు? అవునా కాదా? నిన్ను బాగు చేయాలంటే దేవుడే, నిన్ను నడిపించాలంటే దేవుడే. ఎందుకంటే టోటల్ ఓవరాల్గా నిన్ను సృజించింది, నన్ను సృజించింది ఎవరండి? ఆయన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కొద్దిమంది ఉంటారు, వీళ్ళు భలే క్రైస్తవులు. ఒక వారం మందిరానికి వస్తారు. అర్థమవుతుందా? ఒక వారం మందిరానికి వస్తారు. మందిరానికి రాగానే స్వస్థపరచబడాల, లేకపోతే సేవకుడు కరెక్ట్ కాదు, అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు కరెక్ట్ కాదు. దేవుని బదనం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? ఒక వారం రాగాలని, ఒక పూట, ఒక రోజు రాగానే బాగుపడిపోవాలా. నువ్వేం చేసావని బాగుపడడానికి? అంతేనా? ఒక వారం వచ్చి నీ కాళ్ళు వేరే వారము ఇంట్లో ఉంటాయి, మరొక వారం నీ కాళ్ళు ఎక్కడ ఉంటాయి? బాగు చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి నీ కాళ్ళు. అంతేనా? మరొక వారం ఎక్కడుంటాయి చెప్పాలా? ఇంకెక్కడెక్కడో భలే చెప్తుంది సిస్టర్, హాస్పిటల్లో ఉంటాయంట. ఎక్కడెక్కడో వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో. నీ కాళ్ళు ఎక్కడ ఉండాలంటే క్రీస్తు అనే బండ పైన ఉండాలి. నువ్వు స్థిరమైన క్రైస్తవుడిగా ఉండాలి. హల్లెలూయా. చాలామంది క్యాజువల్గా వస్తారు మందిరానికి. క్యాజువల్గా వచ్చేవారు ఎలా ఉంటారో తెలుసా? సిద్ధపాటు లేని వాళ్ళు. చక్కగా మంచిగా వినండి ఈ మాటలు. చక్కగా సేవకురాలు లేకపోతే ఎంతో టీం అంతా సిద్ధపడి మందిరములో వారి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. చక్కగా ప్రభు వారి ద్వారా నడిపిస్తూ ఉంటే సిద్ధపడని వారు చాలా చక్కగా హ్యాపీగా పడుకుంటారు. అంతేనా? సిద్ధపడకపోతే అలానే ఉంటుంది. ఎలా ఉంటుందండి? సిద్ధపడకపోతే ఎలా ఉంటుంది? ఎందుకంటే వీళ్ళ మంచి అపవాదికి చోటిచ్చే వారిగా ఉంటూ ఉంటారు. అంతేనా? అలా ఉండడానికి వీల్లేదు. మన కాళ్ళు బండ పైన నిలబడాలి, క్రీస్తులో నిలబడాలి. నీ కాళ్ళు సగం ఇటు సగం ఇటు ఉండడానికి వీలేదు. దేవుడు నిన్ను ఖచ్చితంగా నడిపించే దేవుడు. నీకంటూ విశ్వాసం, ప్రార్థన జీవితం ఉంటే అద్భుతమైన రీతిలో దేవుడు నడిపిస్తారు. ఇప్పుడు ఈ అమ్మ వాళ్ళు కొత్తగా వస్తున్నారు అనుకోండి, కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు మానేయద్దు. వచ్చి కొన్ని రోజులు మానేసే వారిగా ఉండదు. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన తర్వాత మన జీవితాలు ఎప్పుడు అలాగనే స్థిరముగా ఉండాలి. అప్పుడు ప్రభు కార్యము చేయడం మొదలు పెడతారు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరముగా నువ్వు చేయవలసిన భక్తి నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వు చేయవలసిన విశ్వాసం, నువ్వు చూపించవలసిన విశ్వాసం ప్రభు పైన చూపించు. నమ్మకాన్ని కోల్పోయే వ్యక్తులుగా మనం ఉండద్దు. దేవుడు అద్భుతమైన దేవుడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేసే దేవుడు. ఆయన మనల్ని బాగు చేసే దేవుడు, నడిపించే దేవుడు, క్షేమాన్ని కలుగచేసే దేవుడు. ఆయన ఖచ్చితంగా అన్ని విషయంలో సరైన టైంలో సరైన రీతిలో అద్భుతమైన రీతిలో మనల్ని నడిపిస్తారు. కానీ స్థిరముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఓపికతో ఉండాలి. ఓపికతో ఎవరైతే బండ మీద నిలబడతారో, క్రీస్తు అనే బండ మీద నిలబడతారో వారిని దేవుడు అద్భుతమైన రీతిలో నడిపిస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు బాగుంది కదా అని ఇటు వెళ్ళి కొన్ని రోజులు, లేదా ఇటు బాగుంది కదా అని ఇటు వెళ్తూ కొద్దిమంది ఏమవుతారో తెలుసా? నాశనకరమైన గుంటలో పడిపోతారంట. హల్లెలూయా. ఎలా పడిపోతారండి? నాశనకరమైన గుంట. ఆ గుంటలో నువ్వు ఒక్కసారి పడిన తర్వాత నువ్వు నమ్ముకున్న మనుషులు, నువ్వు నమ్ముకున్న ఈ హస్తం చూపిస్తారే వాళ్ళు, లేకపోతే ఇంకా ఏదో చేస్తారే, ఇదిగో వాళ్ళు నన్ను బాగు చేయరు. ఆమేన్. నువ్వు స్థిరముగా బండ మీద నిలబడితే నిన్ను దేవుడు అద్భుతమైన రీతిలో నడిపిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మూడవది ఏంటండి? మొదటిదిగా ఏంటి? ఇప్పుడు బ్రదర్స్ చెప్తారు. బ్రదర్ ఫస్ట్ అవయవం, రెండవది ఏది చేసినా దేవుడే గుర్తు రావాలనే వాక్యం గుర్తు రావాలా? హృదయం. రెండవది సురేష్ బ్రదర్ సింబాలిక్గా కొన్ని గుర్తుపెట్టుకున్నారు. రెండవది ఏంటి? చేతులు. మూడవది
పాదాలు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సిస్టర్స్ చెప్పండి, మొదటి అవయవము. శరీరాన్ని సమర్పించాలంటే శరీరం మొత్తం దేవుని కంట్రోల్లోకి రావాలి. అర్థమవుతుందండి? మన శరీరం అంతా దేవుని కంట్రోల్లో ఉన్నప్పుడే మనం అద్భుతమైన రీతిలో గమ్యాన్ని చేరగలుగుతాము. అన్నిట్లో అంటే కొన్ని లోపాలు ఉంటే అవన్నిటిని తీసేసుకుందాం. దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తులుగా దేవుని చిత్తంలో మనం నడిపించబడదాం. హల్లెలూయా. మొదటిది ఏంటిదండి? అవయవం. రెండవది, మూడవది, నాలుగవది చూద్దాం. హల్లెలూయా. 119వ కీర్తనలు 37వ వచనం. 119వ కీర్తనలు 37వ వచనం. వాటిని, ఇది బాగా అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీ బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. మరొకసారి చదువుతారా బ్రదర్? వ్యర్థమైన వాటిని. బైబిల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయండి? బ్రదర్స్ దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నాయి? మీ బైబిల్స్ చూపించండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు బైబిల్స్ చూపించండి. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఫోన్ యాప్ అంతేనా? బైబిల్ యాప్ ఉందమ్మా, ఫోన్ మాత్రం మర్చిపోరు కదా. లేదు, మనం అలా ఉండద్దు ప్లీజ్. నెక్స్ట్ వీక్ నుంచి, ఎందుకంటే దేవునికి ఇచ్చే ప్రత్యేకత దేవునికే ఇవ్వాలి కదా. ఇది పరిశుద్ధ దినము, పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ దినం, ఈ పరిశుద్ధ స్థలములో దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ప్రత్యేకత ఒక క్రైస్తవుడు దగ్గర ఉండవలసిన వెపన్స్ క్రైస్తవుడు దగ్గర ఉండాలి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఈ మాట ఎవరంటున్నారు? దావీదు గారు ఎవరితో అంటున్నారు? దేవునితో అంటున్నారు. ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పేయా అని అడుగుతున్నారు. ఆమేన్. మనము కూడా అదే విధంగా మన ప్రార్థన కూడా అదే ఉండాలి. ఆమేన్. వ్యర్థమైన వాటిని చూడకుండా. ఆమేన్. చెప్పండి ఏంటండి? వ్యర్థమైన వాటిని చూడకుండా అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది. 4వ అవయవం ఏంటి? కన్నులు. ఎస్, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. వ్యర్థమైన వాటిని చూడకు. ఈ రోజున ఏంటి? వ్యర్థమైన వాటిని. అలా ఎలా అమ్మా చెప్పు? అది ఎంత కష్టమో తెలుసా? నా కన్నులు నా కంట్రోల్లో ఉంటేనే కదా. అంతేనా? నా కన్నులు నా కంట్రోల్లో లేవు, నేను ఎలా చూడకుండా ఉంటాను? అది అసంభవం. లేదండి, అలా ఉండడం. మనం దేవుని కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా అవి కూడా కంట్రోల్లో ఉంటాయి. అందుకనే వీటిని అన్నిటిని ఎవరు కంట్రోల్లో పెట్టాలి? దేవుని కంట్రోల్లో. చూడండి, దావీదు గొప్ప. ఆయన ఏంటి? ఆ టైంలో కూడా ఆయన కూడా కొన్ని తప్పులు చేసి ఉంటారు కదా. ఆ టైంలో ఏమంటున్నారు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు ఏం చేయా? తిప్పే. ఎంతమంది ప్రార్థన చేశారు? సరా? వ్యర్థమైన వాటిని చూడకుండా. అసలు దేవుని బిడ్డలు, దేవుని లక్షణాలు కలిగిన వారు ప్రత్యేకంగా ఉంటారు. వారి చూపులు, వారి మాటలు, వారి చేతలు, వారి నడవడి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యర్థమైన వాటిని మరొకసారి చెప్తున్నా, వ్యర్థమైన వాటిని చూడకుండా. దేవుడు అంటున్నారు వ్యర్థమైన వాటిని చూడకు అని అంటున్నారు. ఎంతమంది చూస్తున్నారు అంటే చేతులు మాత్రం చూపించరు అనుకోండి, ఎందుకంటే అది ప్రైవేట్ లైఫ్ అమ్మా. ఎలా చెప్పగలుగుతాం వ్యర్థమైన వాటి గురించి? మీకు చెప్పుకోలేం. అంతేనా? ఎంతమంది ఫోన్స్ అనవసరంగా యూజ్ చేస్తున్నారు చెప్పాలి. స్త్రీలు ఎంతమంది వేస్ట్గా ఫోన్స్ యూజ్ చేస్తున్నారు? ఏం చూస్తున్నారు ఫోన్స్లో? ఆ సిస్టర్ అయితే, ఎక్కడి నుంచి వచ్చారు సిస్టర్ మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మా?
హైదరాబాద్ నుంచి వచ్చారా? కామెడీ అంట. నెక్స్ట్ ఇంకా షార్ట్స్, రీల్స్, ఇంకా ఎందుకు మీకు రాదా? ఓకే, ఇంకా దేనికి చూస్తున్నారు? అది వేరేలు అనుకోండి, మంచి వద్దు, చెడ్డై చెప్పండి. ఇంకా దేనికి చూస్తున్నారు? వ్యర్థమైనవి ఏవి చూస్తున్నారు బాగా? అందరిలో ఉన్నప్పుడు కొద్దిమంది కొన్నే చూస్తారు, ఎవరు లేనప్పుడు వేరే కూడా చూస్తారు, అంతేనా? కొద్దిమంది ఈ రోజున మీకు జోక్గా ఉండొచ్చు, కానీ అంటే చాలామందికి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం రోజు చేసే పనుల ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నారు. ఇవి చిన్నవే, అంటే మన దృష్టికి ఇవి చిన్నవి, కానీ దేవుని దృష్టికి అవి చిన్నవి కావు. తప్పు తప్పే, పాపము పాపమే. అర్థమవుతుందా? అవునా కాదా అండి? చెప్పండి, అవునా కాదా? తప్పు తప్పే, పాపము పాపమే. తప్పుని తప్పు అని ఒప్పుకున్నవారు గొప్పవారు అవుతారు. ఆమేన్. తప్పుని తప్పు అని తెలుసుకొని ఆ తప్పుని విడిచిపెట్టిన వారు దేవుని మహిమను చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పుని తప్పు అని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు వారు నేరుగా దేవుని చూసే అనుభవంలోనికి నడిపించబడతారు. చాలామంది, నేను చిన్న పెద్ద ఇవన్నీ ఏం చెప్పను, అపవాది మనం ఎక్కడ బలహీనంగా ఉంటామో అపవాది టక్కుమని ఆ బలహీనతలోనే పట్టుకుంటాడు. అర్థమవుతుందా? మనకున్న బలహీనతల్లోనే మన కోపం ఉందనుకోండి, అపవాది పట్టుకునేది ఎక్కడ చెప్పండి? ఆ కోపం నుంచే పట్టుకొని మనల్ని ఏలుతూ ఉంటాడు. ఒకవేళ మనకు బాగా గర్వం ఉందనుకోండి, మన లూప్ హోల్ అదే. ఏం చేస్తాడు? కొద్దిమందికి అలిగే స్వభావం ఎక్కువ ఉంటుంది, అవునా? అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఆ అలుగు నుంచి తీసుకొని వచ్చి పెద్ద ప్రభంజనం సృష్టిస్తాడు. అదే, అర్థమవుతుందా? చాలామంది ఏజ్ అనేది ఏమీ లేదండి. చాలామంది ఈ చూపులు ఉన్నాయి కదా, చూపులు, ఈ చూపులతో పాపము చేసేవారు ఎంతోమంది ఉన్నారు. ఒక చిన్న మాట చూపిస్తే బ్రదర్, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28. ఇది నోట్ చేసుకోండి. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మైక్లో చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, స్త్రీని, అండర్లైన్ చేసుకోండి, స్త్రీని లేదా పురుషుణ్ణి. ఓకేనా బ్రదర్? ఒక్క నిమిషం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని, స్త్రీ అంటే స్త్రీయే కాదు, పురుషుడు కూడా, సరేనా? చదవండి. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో, వ్యభిచారం చేయని అవసరం లేదు, కానీ ఆ చూపు ఉంటుంది చూడండి, ఆ మోహపు చూపు, స్త్రీని పురుషుడు కానీ పురుషుడు స్త్రీని కానీ. చాలామంది పిల్లలు, యవనస్తులు, ఇక్కడ యవనస్తులు ఉన్నారు కాబట్టి యవనస్తులు కూడా చెప్తున్నాను, ఏంటో తెలుసా? ఒకరిని మోహపు చూపుతో, అంటే నీ హృదయంలో ఒక ఆలోచన పెట్టుకొని ఒకళ్ళ మీద చూస్తావు చూడు, ఆ చూపు నువ్వు చూసిన వాడివైతే, ఆ చూపు చూసిన దానివైతే నీవు ఆమెతో లేదా అతడితో అప్పుడే వ్యభిచారము చేసినట్టు లెక్క. కింద వచనాలలో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరము పరిచిన ఎడలా, చదవండి బ్రదర్. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరం పరిచిన ఎడలా దాన్ని నరికి నీ యొద్ద నుండి
పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఆహాహాహా, ఎంత అద్భుతకరమైన మాటలు కదా. శరీరం అంతా నరకములో పడకుండానట్లు, ఒకవేళ నీ కళ్ళు ఉన్నాయే, ఈ కళ్ళు సరిగ్గా లేకపోతే కళ్ళును తీసే. ఎందుకు ఈ కన్నును బట్టి నీ శరీరం అంతా నాశనం చేసుకోవడం అంటున్నారు అక్కడ. ఎంతమందికి అర్థమవుతుందా? నీ కన్నుకి లోపం. ఎక్కడ లోపం? నీ చూపు లోపంగా ఉంది. ఇదిగో నీ చూపును బట్టి నువ్వెందుకయ్యా, నీ శరీరం అంతా ఎందుకు నశించిపోవడం, నరకంలో పడడం? అంతేనా? అందుకనే నువ్వు అంత నీ శరీరం నాశనం చేసుకోవడం కంటే నీ కన్ను లోపంగా ఉంది కదా, అది తీసి ఎక్కడే తీసే. ఎందుకు అంత శరీరం అంతా నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది బెస్ట్ కదా, అవునా కదా? అందుకనే ఏది లోపంగా ఉంటే అది లోపాన్ని తీసేసుకోవాలా. డైరెక్ట్గా ఇక్కడ ఏమని ఉంది? అభ్యంతరం పరిచిన దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయి. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. పైన వచనంలో 31వ వచనంలో ఇక్కడ కన్ను గురించి చెప్తే, చేయి గురించి కూడా చెప్తున్నారు. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరం పరిచినలా దాన్ని నరికి నీ వద్ద నుండి పారివే. నరికే డైరెక్ట్గా. ఏంటి? నరకే, ఉంచుకోకు. ఏం చేయాలా? నరికేసే. అర్థం అంటే పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి నరుక్కోవడం కాదు దీని అర్థం. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే, ఏదైనా పాపం చేస్తే తెలిసి తెలియక కొన్నిసార్లు అపవాది అంత భయంకరమైన స్థితిలోనికి మనం తీసుకొని వెళ్తుందండి. మనం ఎప్పుడు పాపంలో పడతామంటే దేవునికి దగ్గరగా లేకపోతే ఖచ్చితంగా పాపంలో పడాల్సిందే. అర్థమవుతుందా? నువ్వు దేవునికి దగ్గరగా లేవు కాబట్టి అపవాది నీకు అలాంటి ఆలోచన కలగజేస్తూ ఉంటుంది. అపవాది అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి నేను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంట్లో భార్య చెప్పచ్చు, అయ్యా రాయ్యా ప్రార్థన చేసుకుందాం, దాయా అంటే నాకు చాలా పని ఉంది, నువ్వు చేసుకో ప్రార్థన. అదేంటండి, రండి, ఇంట్లోనే ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, రండి చక్కగా చేసుకుందాం. లేదు పిల్లలు నువ్వు చేసుకో. ఈయన పెద్దది కలెక్టర్ అన్నట్టు వాళ్ళు ఆ రూమ్లో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈయన ఈ రూమ్లో ఏం చేస్తూ ఉంటారు? సెల్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. అవునా? నువ్వు ప్రార్థించవలసిన సమయాన్ని నువ్వే దొంగలిస్తే నీకెప్పుడు దీవెనలు వస్తాయి? నీ కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదం? ఇదిగో నీవు చేసిన ఆ చిన్న పొరపాటు ద్వారా వారికి అంటే నీ కుటుంబానికి రావాల్సిన దీవెనలు నువ్వు కోల్పోతావు. అర్థమవుతుందా? ప్రార్థనకి రమ్మంటది భార్య, ఈయనకేదో పెద్ద వర్క్ లేదు, ఏముండదు ఆడ. ఎంజాయ్, ఇదే జీవితం, ఎంజాయ్. ఎంతవరకు ఎంజాయ్ చేస్తాం చెప్పండి? అవునా కదా? ఇదే బాగుంది అని ఆ కళ్ళన్నీ దేని మీద దృష్టి ఉంచుతున్నారు? ఏమి చూస్తున్నారు? చాలామంది 1 గంట వరకు, 2 వరకు, 3 వరకు, 4 వరకు చూడని వ్యర్థమైనవి చూస్తూ టైం పాస్ చేస్తారు. ఇంకా ఏదో పని ఉంది, వర్క్ ఉంది, దేవుని పనిలో ఉన్నారు, లేకపోతే ఇంకా దేంట్లోనే మంచి పనులలో ఉన్నారు, ఇంకా ఏదైనా చేస్తున్నారు అంటే అదేదో అనుకోవచ్చు. అంతేనా? వ్యర్థమైన వాటిని చూస్తూ నీ జీవితం నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమంది. చాలామంది స్త్రీలు చక్కగా భర్త ఉన్నప్పుడు ఒకటి ఆపరేట్ చేసేది వేరే, భర్త వెళ్ళగానే పక్కకు జరగగానే ఆపరేట్ చేసేది వేరే. మరి భర్త ముందు ఎట్లా? అమ్మ బాబోయ్ భయం. దాని తర్వాత ఈ రోజున ఆ సీరియల్ ఏమైంది, లేకపోతే ఈ రోజున ఇదే ఏమైపోయింది, ఇంకా ఏమైంది. పక్కవారిని చూసి ఆకర్షితులైన వారు ఎంతోమంది. పక్కవారు ఈ చూపులు ఏం చేస్తారు తెలుసా? చాలామందిని ఏం చేస్తారంటే రోల్ మోడల్ పెట్టుకుంటూ ఉంటారు డ్రెస్సింగ్లో. అవునా? కొద్దిమంది ఎలా ఉంటారంటే స్త్రీలు ఎక్కువ ఆకర్షితులు అయ్యేది దేంట్లో అంటే డ్రెస్సింగ్ సెన్స్లో ఆకర్షితులు అవుతూ ఉంటారు. పలానా ఆవిడ పలానా ఇదే వేసుకుంది అని మనం చూస్తే వెంటనే సేమ్ స్టైల్ మారిపోయిద్ది. నీ చూపులు అలా ప్రభావితం అవుతూ ఉంటాయి. పలానా దాంట్లో పలానా ఇంకోటి ఉందంటే వెంటనే చేంజ్. అంతేనా కాదా? కొద్దిమంది యవనస్తులు
కాలేజ్లో వేరే వాళ్ళని చూసి ఫాలో అయిపోతూ ఉంటారు. నిన్ను ఫాలో అవ్వాలి వేరే వాళ్ళు. నీ మంచి మాటలు అంటే నీకున్న నడవడిని చూసి వాళ్ళు ఫాలో అయ్యేటట్టు చూడాలి. నీ చూపులు మంచి వాటి మీద ఉండాలి కానీ చెడ్డ వాటి మీద ఉండద్దు. మంచి భక్తి పరులను చూసి నేర్చుకో భక్తిని. మంచి ప్రార్థన జీవితాన్ని వేరే వాళ్ళని చూసి వారికి అది ఉంటే ఆ ప్రార్థనని చూసి నేర్చుకోండి, తప్పేం లేదు. అవునా కాదా? అలా బ్రతకాలి, ఇలా ఉండాలని మంచి వాటి మీద ఉండాలి. చూడకూడనిది మనం చూసే వ్యక్తులంగా ఉండకూడదు. అందుకనే 4వది దేవుడు ఏమంటున్నారంటే వ్యర్థమైన వాటిని చూడకు. మొదటి దానిని హృదయాన్ని బట్టి శుద్ధిగా ఉండమంటున్నారు. 2వది చేతులను బట్టి పవిత్రముగా ఉండమంటున్నారు. 3వది బండ మీద నిలవబడి ఉండమంటున్నారు. 4వది ఏమంటున్నారండి? వ్యర్థమైన వాటిని చూడకు. ఒక్కసారి నువ్వు ఆ మోహపు చూపుతో చూసావో కథం, అయిపోయినట్టే. అందుకనే చూపులు చాలా జాగ్రత్త. చూపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అనవసరమైన వాటిలలో చూపులు ఆ చూపుతో చూసారేమో, లేకపోతే ఫోన్లో ఏదో చూడవలసినవి చూసారేమో, లేకపోతే ఇంకా ఏదో పనులు మీ చేతులతో చేసి ఉన్నారేమో, లేకపోతే ఇంకా ఏదో చెడ్డవి హృదయంలో ఉంచుకున్నారేమో. దేవుడు అంటున్నారు డైరెక్ట్గా వాటిని ఏం చేయండి? అయ్యో తీసేయమనట్లేదండి. తీసేయమన్నారా బ్రదర్? ఏమన్నారు? నరకేయమన్నారు. తీసేయమన్నారా నరకేయమన్నారా? తీస్తుంది ఇప్పుడు తీస్తే పోయేటి కావు అవి. అవునా కదా? నరకాల కొన్ని నరకుతనే బాగుంటుంది మళ్ళీ రాకుండా. దాన్ని అందుకనే దేవుడు ఏమన్నాడు? నరికే అని. ప్రతి మాటని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా అండి? ఏం చేయాలి? నరికే వద్దు. ఎందుకు? అనవసర దాన్ని నరికేయమంటారా పెట్టుకోమంటారా? అనవసరమైన చెట్లు ఉన్నాయి అనుకోండి, అరే తీయండి రా నరకేయండి అంటారు. అవునా కదా? నరికేయండి. పాస్టర్ గారు అంటారు, అరే చెట్లు బాగా ఎక్కువైపోయినా పిచ్చి చెట్లు మొత్తం నరకేయండి రా, అంతేనా? లేకపోతే పట్టని నరుకుదాం అంటారు. ఎందుకు అంటే అవి మళ్ళీ రాకుండా. మనం కూడా ఏం చేయాలంటే నరికేయాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. 5వది మత్తయి సువార్త 13వ అధ్యాయం. హల్లెలూయా. మనం దేవుని చూడంగానే చూడవలసినవన్నీ చూసేస్తూ ఉంటాం. అవునా కదా? దేవుని చూడడం పక్కకు పెడతాం, వ్యర్థమైన వాటిని చూసే వారిగా ఎక్కువగా ఉంటాం. కానీ మనం అలా ఉండడానికి వీలేదు. మన చూపులు దేవుని వైపు త్రిప్పబడాలి ఈ రోజున. ఆమేన్. ఏంటండి? చెడ్డ చూపులు ఏంటి? మంచి చూపులుగా మారిపోవాలి. దేవుని వైపు త్రిప్పబడే చూపులుగా ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఎస్ బ్రదర్. 13వ అధ్యాయము 19. ఒకసారి 19 చదవండి. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము వినక వాక్యము విని గ్రహింపై ఉండక దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. బాబా విత్తువాని గురించిన ఒక్క నిమిషం 13. ఎస్. ఎవడైనాను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపక ఉండని వాడిని ఎలా పోలుస్తున్నారు? దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను. 13. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమటుకు విందురే గాని గ్రహింపక ఇందురు. చాలండి. ఈ రోజున 5వ అవయవము ఏంటి అంటే వినే చెవులు ఉండాలి మనకి. ఆమేన్. హల్లెలూయా.
ఏముండాలి? చెవులు. చెవులు. చెప్పండి, ఇప్పుడు ఏమేమి అయిపోయాయి చెప్పండి. మొదటిగా చేతులు, చెవులు. ఆమేన్. వినే చెవులు ఉండాలి. దేని గురించి వినే చెవులు? దేవుని వాక్యాన్ని వినే చెవులు, దాన్ని గ్రహించే వ్యక్తులముగా మనం ఉండాలి. ఈ వినని చెవులు ఎలా ఉంటాయంటే ఇలా విన్నట్టు విని ఏం చేస్తారు? పక్కకు తిప్పుకో. ఒక అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు ఒక దగ్గర అంటే ఒక ఆవిడ కరెక్ట్గా వాక్యం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పేటప్పుడు పడుకున్నారంట, మరొక మాట చెప్పేటప్పుడు లేచిందంట. ఆ మాటలో ఆమె ఏమిందంటే, బండకేసి మీ పిల్లల్ని బండకేసి కొట్ట ఉందా అంటే దాని అర్థం ఏంటో? ఎవరికి? పిల్లలకి కదా, అవునా కదా? ఇంకొక ఆమె ఇంకొక ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కన ఆమె అందంట, ఈ రోజున మీ అయ్యగారు ఏం చెప్పారు అంటే పైనున్న వాటిని వెతకమన్నారు. అదొక్కటే వినింది ఆమె. దేన్ని వెతకమంది చెప్పాలి? పైనున్న వాటిని వెతకమన్నారు. దేవుడు అది చెప్పారు. పైనున్న వాటిని వెతకడం అంటే ఏంటి అని ఈమె అడిగింది. ఈమె వాక్యం ఏమి వినలే, ఆ మాట ఒక్కటే వినింది. ఈమెకి భలే కన్ఫ్యూజన్. అవును కదా, వెతకమన్నారు కదా. ఈమె స్టూల్ వేసేసుకుని మొత్తం వెతుకుతుందంట ఇంట్లో. అలానే ఉంటుంది. అంటే చూడండి, వాక్యాన్ని విని వాటిని వదిలిపెట్టేవారు చాలామంది ఉన్నారు. వాక్యాన్ని విన్నట్టుగా విని దాన్ని గ్రహించని వారు చాలామంది ఉన్నారు. వారంట ఎక్కడ త్రోవ పక్కన వేసిన విత్తనాలుగా ఉన్నారు. అంతేనా బ్రదర్? కింద 19 వచనంలో మనం చూసినట్లయితే, వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని దుష్టుడు వచ్చి, చదువుదామా? దుష్టుడు వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, దుష్టుడు చెత్తకపోయినట్టే ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి? వినాలి. దేవుని గూర్చిన మాటలు వినాలి, దాన్ని గ్రహించాలి. అలాగే దేవుని గురించిన మాట అవి మంచి మాటలు. అయితే ఈ లోక సంబంధమైన వాటికి మనం వస్తే, మంచిని వినండి. చాలామంది చెడ్డయి విని లోపల పెట్టేసుకునేవారు చాలామంది. అవునా? చెడ్డవి చాలామంది వింటూ ఉంటారు మంచి కంటే. ఎంతమంది వింటున్నారు? చెప్పేవాడు ఒకడు ఉంటాడు, వినేవాడు ఉంటారు. చెప్పేవాడు చెప్తే దాన్ని గ్రహింపకుండా అసలు ఏం చెప్తున్నాడా, వాడి మంచివాడా చెడ్డవాడా, ఇంకా ఏమైనా చెప్తున్నాడా వాంటెడ్లీ, లేకపోతే మనల్ని నాశనం చేయడానికి చెప్తూ ఉన్నాడా, మన మంచి కోరి చెప్తూ ఉన్నాడా, మనల్ని నడిపించడానికి చెప్తున్నాడా, మనల్ని పడవేయడానికి చెప్తూ ఉన్నాడా, లేకపోతే మన కుటుంబాన్ని చెదరగొట్టడానికి చెప్తున్నాడా? ఇది గ్రహించం. వినేటోడు ఉంటే చాలు, చెప్పేటోడు ఉంటే చాలు, వినడమే ఏది పడితే అది. అవునా? ఈ రోజున దేవుడు ఏమంటున్నారంటే, వినే చెవులుగా ఉండాలి. అవి వేటిని వినాలంటే మంచిని వినే చెవులుగా ఉండాలి. హల్లెలూయా. మంచిని, వాక్యాన్ని విని వాటిని గ్రహించేటట్టుగా మన చెవులు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విన్నట్టు వదిలిపెడితే దుష్టుడు వచ్చి వాటిని ఎత్తుకుపోతాడంట. అర్థమవుతుందా? చాలామంది ఫలించరు. ఎందుకు ఫలించరంటే ఆ విత్తనాలు ఎక్కడ పడుతున్నాయంటే పక్కన పడిపోతున్నాయి. అంతేనా? ఆ మాటలు పక్కకు వేసేస్తున్నాం, దేవుని మాటల్ని పక్కకు పెడుతూ ఉన్నాం. అందుకనే ఏమవుతుందంటే ఫలించని వారిగా ఉంటూ ఉంటాం. ఏ అభివృద్ధి ఉండదు జీవితంలో. అలాంటి జీవితాలుగా చాలామంది జీవితాలు ఉంటూ ఉంటాయి. వినే చెవులను నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేయండి. మంచిని గూర్చి శుభకరమైన మాటలు, మంచి మాటలు, ఒకరికి క్షేమాన్ని కలగచేసే మాటలు చెప్పాలి అంటే ఇంకా సరైన మీ మాటలు విని గ్రహించే వ్యక్తులముగా మేము ఉండాలి. చాలామంది ఏం వింటూ ఉంటారు చెప్పండి? వాక్యానికి బదులుగా న్యూస్ ఛానల్స్ పక్కకు పెట్టి మిగతాయి హెడ్ ఫోన్స్ పెట్టుకొని. ఏం వింటారు? పాటలు. ఏం పాటలు? మీరు ఉన్నారు అని నేను చెప్పట్లేదు, చాలామంది చేసేవి అవే.
మనం క్రైస్తవులుగా బ్రతుకుతూ మన పద్ధతులు, మన మాటలు, మన చేతలు అన్నీ అలా. చాలామంది ఇంట్లలో మోగుతూ ఉంటాయి. చెప్పండి, మోగుతున్నాయా? మనం వస్తాము, ఇంట్లో మాత్రం వేరే మోగుతాయి. సిస్టర్ మా బాబు పెట్టాడండి. సిస్టర్ అంతేనా? మా పాప పెట్టిందండి. ఎందుకు పెడతారు? నువ్వు నడిపించే విధానం సరిగ్గా లేకపోతేనే పెడతారు. అవునా? అవునా కాదా? అవునా కాదా? మా పాప పెట్టారో, మా బాబు పెట్టారో, ఇంకా ఎవరో పెట్టారో ఇవన్నీ చెప్పొద్దు. ఎందుకంటే మనం ఇంకా సమయం లేదు. ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే చాలా చూస్తున్నాం. ఎన్నో భయంకరమైన పరిస్థితులు మన కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. అయినా మనం మారకపోతే మన జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. మనలో మార్పు రావాలి. ఆమేన్. మన హృదయాలు మార్చబడాలి. మన జీవితాలు గొప్పగా ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నారు, 5వదిగా వినే చెవులుగా మన చెవులు ఉండాలి. 7వదిగా 7, 6, 7 ఒకటేసారి చూద్దామా? సామెతల గ్రంథము 26వ అధ్యాయము 5 నిమిషాల్లో కంప్లీట్ చేసేసుకుందాము. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 28వ వచనం. ఈ మాట చాలా జాగ్రత్తగా చూద్దాం. సామెతల గ్రంథము 26, 28. గుంటను తవ్వువాడు దానిలో పడును, రాతిని పొరలించి వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు, చదవండి బ్రదర్. 28. అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగచేయును. మరొకసారి చదవండి. ఇచ్చకపు మాటలు మాట్లాడువాడు నోరు నష్టము కలుగచేయును. ఇచ్చకపు అంటే ఇచ్చకప్పు అంటే వేస్ట్, అబద్ధము, లేకపోతే ఒకరికి నష్టాన్ని తీసుకొచ్చి ఈ మాటలు ఉంటాయి చూడండి. వెటకారము, ఈ మాటలు ఉంటాయి. కొన్ని మాటలు ఉంటాయి. మాటల్లో చాలా రకాలు ఉంటాయి. అర్థమవుతుందా? మంచిది పక్కకు పెడితే, ఇదిగో ఈ మాటలు ఒకరిని నొప్పి పెట్టడానికి ప్రయత్నించే మాటలన్నీ కూడా ఇచ్చకపు మాటలు. అంతేనా బ్రదర్? ఇచ్చకపు మాటలు. ఆ మాటల వల్ల ఆ మాటలాడు నోరు నష్టము కలుగ చేయును. ఎవరికి నష్టం కలుగ చేస్తుంది? ఎదుటి వారికి నష్టమే. ప్రాముఖ్యంగా ఎదుటి వారికంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి నష్టము. గట్టిగా చప్పట్లు కొడదామా? మరొక మాట 32 బ్రదర్. సామెతల గ్రంథం 32. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. మళ్ళీ ఒకసారి. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. ఏం చేయాలి? నోరు ఉత్తిగా రాలే కరోనా, అందుకే ఏంటి నోరు మూసుకోవాలి. ఏం చేయాలి? మరొకసారి చెప్పండి. నోరు మూసుకోవాలి. ఇట్లాంటి మాటలు గట్టిగా చెప్పాలి బ్రదర్. నోరు ఎస్, అవసరం లేదు. ఈ 5వది 6వది ఏంటి అంటే, నీ నోరు ఇచ్చకములాడకూడదు. హల్లెలూయా. ఏంటండి? ఇచ్చకములాడకూడదు. అబద్ధాల విషయంలో కానీ, ఒకరి గురించి తప్పుగా మాట్లాడే విషయంలో కానీ, ఒకరి గురించి పెట్టుకొని కొద్దిమంది అబద్ధ సాక్ష్యాలు వలుగుతూ ఉంటారు నోటితో. ఏంటి? అబద్ధ సాక్ష్యాలు ఉన్నట్టే ఉంటారు. మన గురించి పోయి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అవునా? ఇక్కడ మాత్రం సూపర్ అంటారు, పక్క పోయి వేస్ట్ అంటారు. ఇంకో ఇట్లాంటి మాటలనే ఇచ్చకపు మాటలు అంటారు. అర్థమవుతుందా? ఈ మాటల ద్వారా మనకి నష్టము. చెప్పండి ఏంటి నష్టము? చాలామంది ఉత్తుత్తిగానే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఎంతమంది ఆడుతూ ఉంటారు? చాలామంది బ్యాడ్ వర్డ్స్, బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు?
మన గురించి ఎక్కువ ఎవరికి తెలుసా? పక్కన వారికి తెలుసు. అంటే పక్కన ఇల్లు ఉంటుంది చూడండి, ఊర్లలో పక్కనోళ్ళ దగ్గర మన సాక్ష్యం ఏంటో అని మనం ఒకసారి ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు, అబ్బా ఏమన్నా అండి, ఏంటండి ఈ సిస్టరా, మీరేమో సూపర్ అంటున్నారు, మందిరం అంటున్నారు, అక్కడ ఏం లేదు, జీరో. ఏంటి సబ్జెక్ట్ ఏమీ లేదు, మొత్తం మేము మాట్లాడుతున్నాం, ఆమె మాట్లాడుతుంది. ఏంటండి నన్ను ఇంత మాట అంటారా అనేసి వాళ్ళు మాట్లాడారని మన నోటి నుంచి కూడా ఏం మాట్లాడతాం? చెప్పాలి ఏం మాట్లాడతాం? ఇప్పుడు సపోజ్ జగన్ బ్రదర్ ఉన్నారనుకోండి, మేము ఎందుకు ఓకే జగన్ బ్రదర్ అంటామంటే జగన్ బ్రదర్ ఫీల్ అవ్వరు, అది వేరే, ఆ నడిపింపు వేరే, అది వేరే ఉంటుందన్నమాట. అందుకనే జగన్ బ్రదర్ని మేము కొద్దిగా ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాంట్లో పెట్టేస్తామన్నమాట క్యారెక్టర్. ఇప్పుడు సపోజ్ బ్రదర్ని ఎవరినైనా తిట్టారనుకోండి, బ్రదర్ ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారండి? ఏమనరు, నవ్వుతాడు అంతే. ఆయన ముందుకొచ్చి అసలు నువ్వు విధిరా అద్దిరా అని భయంకరమైన మాటలు అన్నారు అనుకోండి, ఆయన మాత్రం నవ్వుతాడు. ఆ ఎదురుగా ఉన్నాడు చచ్చిపోవాలా, ఎవరిని నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, ఈయనేంటి, ఈయన చెల్లడం లేదా, ఈయన అసలు మనిషేనా? ఎందుకు అది మౌనం అయిపోతున్నాడంటే అక్కడ క్రీస్తులో నివసిస్తున్నాడు కనుక. అర్థమవుతుందా? అదే దేవుని అనుభవం, ఆ క్రీస్తు అనుభవం లేని వారు ఎలా ఉంటారంటే ఒక్క మాట అంటే చాలు, ఎన్ని మాటలు వస్తాయి తెలుసా? చెప్పాలి, 100 మాటలు వస్తాయి. నేను 10 మాటలు అందాం అనుకున్నా, సిస్టర్ డైరెక్ట్గా 100 మాటలు వేసేసింది. ఏంటండి వస్తాయి అంతే. ఒక్కటంటే ఎన్ని మాటలు వస్తాయండి? వస్తూనే ఉంటాయి. భర్త అంటే చెడ్డ మాటలు కాకుండా భర్త ఏదో ఆవేశంలో కోపంలో ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి, చెప్పాలి. ఇక్కడ నుంచి ఎన్ని వస్తాయి? మీకు గమ్మత్తు తెలుసా? ఇద్దరు ఒక దగ్గర ఉండరు. ఈమె ఒక రూమ్లో ఉంటే ఎప్పుడైనా గమనించారా? ఈయన ఇంకో రూమ్లో ఉంటాడు, లేకపోతే ఈయన బయట ఉంటే ఈమె లోపల ఉంటుంది. అర్థమవుతుందా అండి? ఈయన ఒక్కటంటే చాలు, ఈమె ఎన్ని చదివిద్ది? 10 చదివిద్ది. ఈమె ఒక్కటంటే చాలు, ఈయన 10 చదువుతాడు. అర్థమవుతుందా అండి? ఇలా ఉంటుంది జీవితాలు. నోరు ఈ రోజున ఏమంటున్నారంటే, నోరు ఏం చేయాలి? మూసేసుకోండి అంటున్నారు. నోరు ఎందుకు అనవసరంగా? అంతేనా? వ్యర్థమైన మాటలు. చాలామంది అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. చెయ్యరాని తప్పులు ఆ వ్యక్తి మంచివాడు అని తెలుసు, మంచి పనులే చేస్తారని తెలుసు, కానీ ఆ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్న తప్పుడి మాటలకి ఎవరు లెక్కప్ప చెప్పాలంటే నీవే లెక్కప్ప చెప్పాలి. ఎందుకంటే ఆ మనిషి మంచివాడని తెలిసి ఆ మనిషి గురించి వేరే దగ్గర నువ్వు అబద్ధ సాక్ష్యం ఇస్తున్నావు చూడండి, ఇదిగో దీని ద్వారా నీవే నష్టపోతావు, ఆ మనిషికి మంచి జరుగుతుంది. ఆమె గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు అన్నిటిని చూస్తూ ఉన్నాడు. ఆయన న్యాయము చేసే దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు మంచిని మంచి, చెడుని చెడు అనమంటున్నారు. అంతేనా? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. మంచి వ్యక్తి గురించి కూడా నువ్వు చెడ్డ మాటలు పలుకుతున్నావు, లేదా ఆ వ్యక్తి గురించి ఏమి తెలవకుండానే చాలా మాటలు ఆ వ్యక్తి గురించి అన్యాయంగా మాట్లాడుతుంటే, న్యాయము చేసే దేవుడు, న్యాయవంతుడైన దేవుడు ఒకానొక రోజున వాటిని బట్టి నిన్ను లెక్క అడుగుతారు. అప్పుడు లెక్క ఎవరు అప్పచెప్పాలి? నీవే. ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు. అందుకనే అనవసరమైన మాటలు నోటితో మాట్లాడద్దు. చాలామంది ఎక్కువగా స్త్రీలే, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఎలా ఉంటాయో అది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఒకరి గురించి తప్పుగా మనం ఎన్నటికీ మాట్లాడకూడదు. ఈమె గురించి, ఈ పక్క వారి గురించి, ఇటు పక్కన వారి గురించి, ఈమె గురించి ఆమెకి, ఆమె గురించి
ఈమెకి. మధ్యలో రోల్ ప్లే చేసే వాళ్ళు ఉంటారు చాలామంది. అలా ప్లే చేయకండి, ఎందుకంటే అది మనకు నష్టము. మంచి మాటలు పలకాలి. ఆమేన్. మంచి మాటలు పలకాలి మన నోటితో. ప్రాముఖ్యంగా దేవుని మాటలు మనం పలకాలి. ఆమేన్. ఈ నోటితో దేవుని ప్రేమను అనేకులకు పంచాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చివరిగా ఏడవది చివరిగా చూద్దామా? చివరిగా ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చాలు. ఇక్కడ చూడండి, తలంపులు. ఇక్కడ ఏం జరిగింది? కింద వచనాల్లో మనం చూసినట్లయితే నోవాహు, అంతేనా? కింద నోవాహు గురించేనా, తన కుటుంబం గురించి, ఈ భూమి మీద ఉన్న మనుషులది తలంపులు, వారి ఊహలు చెడ్డవిగా ఉండడం బట్టి దేవుడు ఏది చేయాలో అది చేసేశారు. అంతేనా? అంతటిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. అందుకనే భయంకరమైన జలప్రలయం వచ్చేసింది. అవునా? దేవుడి దృష్టికి చాలా భయంకరంగా ప్రజలు ఉన్నారు. అయితే నీతిగా ఉన్న నోవాహు కుటుంబాన్ని, నోవాహుని అంటే కుటుంబం కంటే ప్రాముఖ్యంగా ముందుకు నోవాహుని దేవుడు ఆ అందరిలో సెలెక్ట్ చేసుకున్నాడు. ఆమె దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ తలంపుల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. 7వది తలంపులు. ఏంటండి? తలంపులు ఊహలు చెడ్డగా ఉండకూడదు. జరిగేది ఒకటైతే చాలామంది ఊహించేది మరొకటి. కొన్ని రాంగ్ ఎస్టిమేషన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒకటి జరుగుతూ ఉంటే దాని గురించి చాలా తప్పుగా ఎనలైజ్ చేసి మాట్లాడుతున్న వ్యక్తులు ఎంతోమంది. తప్పు ఊహలు, చెడ్డ తలంపులు, వీటిని దేవుడు తీసేసుకోమంటున్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. భర్త కొద్దిగా ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అనుకోండి, వెంటనే నెగిటివ్. అవునా? ఎంతమంది అలా ఆలోచిస్తూ ఉన్నారు? ఎత్తకపోయినా రాంగ్ ఎస్టిమేషన్. టైం ఇంత అవుతుంది, ఏదో చేస్తున్నాడు. టైం ఇంత అవుతుంది, ఎక్కడో ఉన్నాడు. టైం ఇంత అవుతుంది కదా. ఇలా రాంగ్ ఎస్టిమేషన్ చేసేవారు ఎంతోమంది, రాంగ్ ఎనలైజేషన్స్ చేసేవారు ఎంతోమంది. చెడ్డ తలంపులు. నువ్వు ఒక్కసారి నీ తలంపులు, ఊహలు చెడ్డవిగా ఉంటే అవి నాటబడిపోయి ఏమవుతుందో తెలుసా? ఆ చెడ్డ హృదయము ఏమవుతుందంటే నీ మొత్తం రాంగ్ అయిపోతుంది. అంటే మంచి చేయవలసిన నీవు చెడు చేయడం మొదలు పెడతాం. ఎంతమందికి అర్థమవుతుందా? అక్కడ జరిగేది ఒకటి. సపోజ్ పలానా వ్యక్తులు పలానా వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, వీళ్ళ ఊహలు ఎలా ఉంటాయి? వేరేలాగా ఉంటాయి. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? పలానా బ్రదర్తో మాట్లాడుతున్నారు, ఆయనకి నీడ్ ఉంది, అవసరతను నిలబడాలనేసి బ్రదర్ మాట్లాడుతున్నారు అనుకోండి. కొద్దిమంది చూసావా, నా గురించే, ఖచ్చితంగా నా గురించే. అంతేనా? ఖచ్చితంగా నా గురించే. ఇప్పుడు హానోక్ బ్రదర్, జాన్ సురేష్ బ్రదర్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వేరే వాళ్ళు వచ్చారు, వారిద్దరు మాట్లాడడం చూశారనుకోండి. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నీకెందుకు? ఆయనకి ఏదో అవసరత ఉంది, ఆ అవసరతను బట్టి అక్కడ నిలబడి ఆయన ఓదారుస్తున్నాడు కావచ్చు ఆ సమయంలో. అంతేనా? ఆయనకు ప్రేమ కొద్దువైంది అనుకుంటా. ఆ సమయంలో ఆయనకెందుకు దేవుని ప్రేరేపణ బట్టి ఓదారుస్తున్నాడు అనుకుంటా, దేవుని ప్రేమను పంచుతున్నాడు అనుకుంటా. ఆ ఇద్దరు వ్యక్తిని చూసి నువ్వేం చేస్తున్నావు చెప్పాలా? నాకు తెలుసు వీళ్ళ గురించి, ఇంతే, వీళ్ళు ఏంటండి ఇంతే, నాకు తెలుసు, ఈయన ఖచ్చితంగా నా గురించే మాట్లాడుకుంటున్నాడు. అంతేనా? ఈ తలంపులు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి.
ఈ ఊహలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, అవి చెడ్డ మార్గంలోనికి వెళ్తున్నాయి. అందుకని దేవుడు వాటిని ఏం చేయమంటున్నారు? అవే ఉండద్దు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు కదా. ఏవి మన జీవితంలో బలహీనముగా ఉన్న వాటి విషయంలో దేవుడు వాటిని నరకేమంటున్నారు. ఈ 5వ వచనంలో, మత్తయి సువార్త 5వ వచనంలో 5వ అధ్యాయంలో మనం చివరిలో చూస్తే ఏవి అభ్యంతరంగా ఉంటే వాటిని నరికేయండి అంతే. కుడి కన్ను ఉంటే తీసే, నరకే. కుడి చేయి ఎడమ చేయి నీకు అభ్యంతరంగా, ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే, అది వేస్ట్గా ఉంటే నరకే అవసరం లేదు. నీ మనసు అభ్యంతరంగా ఉంటే ఆ విషయంలో అన్ని విషయంలో జాగ్రత్త పడాలి. అయితే ఈ రోజున ఏం చేయాలంటే ఈ అన్నిటినీ సరి చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. వీటినన్నిటిని, ఈ శరీరం అంతటిని సెటరైట్ చేసుకొని మొత్తం దేవుని స్వాధీనంలోకి మనము దేవుని చేతులకు అప్పగిస్తే దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను నన్ను నడిపించగలరు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా దేవుడు అద్భుతంగా మాట్లాడుతుండగా అన్ని విషయాలు సరి చేసుకుందాం. ఒకవేళ మొదటి అవయవం హృదయంలో ఎవరైనా కొద్దిగా వేరే ఆలోచనలు వేరే వ్యక్తులపైన పెట్టుకుంటే ప్లీజ్ తీసేసేయండి. రెండవది ఏంటండి? చేతులు. ఈ విషయంలో ఎవరైనా ఈ చేతుల విషయంలో తప్పుడు పనులు చేస్తే వదిలేయండి. మూడవది, పవిత్రముగా మన చేతులు మారాలి, శుద్ధిగా మన హృదయం ఉంచబడాలి. మూడవది, పాదాలు ఎక్కడ నిలబడాలి? బండ మీద నిలబడాలి. నాలుగవది కన్నులు. చెప్పండి, కన్నులకి ఏం చెప్పారు? వ్యర్థమైన వాటిని చూడొద్దు. ఎవరైనా చూసాడు అనుకోండి, ఈ మాట గుర్తుకు రావాలి, వ్యర్థమైన వాటిని చూడొద్దు. వెంటనే ఏంటి? వ్యర్థమైన వాటిని చూడొద్దన్నారు దేవుడు. అమ్మ బాబోయ్, దేవ నన్ను కాపాడయ్యా, ఈ చూపుల్ని కాపాడయ్యా అని ప్రార్థించండి. ఆమేన్. 5వది చెవులు. ఈ చెవుల గురించి ఏం చెప్పారు? వినే చెవులుగా మన చెవులు ఉండాలి. ఏమి వినే చెవులుగా? వాక్యాన్ని విని అనుసరించుకునే విషయంలో మన చెవులు ఉపయోగపడాలి. ఆమేన్. మంచి విషయాలను మన చెవులలో మనం వినాలి. ఆమేన్. 6వది నోరు. ఏంటా నోరు? ఇచ్చకప్పు మాటలు మాట్లాడద్దు. 7 తలంపులు. తలంపులు ఏంటండి? తలంపులో ఊహాగానాలు ఉంటాయి చూడండి, వీటిని వదిలిపెట్టేద్దాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునక. ఏ విషయంలో పొరపాట్లున్నా ఆ పొరపాట్లను తీసివేసుకొని దేవుని చేతులకు అప్పగించి మన శరీరాలను దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తులుగా మనం సాగుదుము గాక. ఆమేన్.